ఇంటెన్షన్ కరెక్ట్‌గా లేని వ్యక్తి డెవలపర్ చేసే ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెడితే ఏళ్లు గడిచినా సొంతింటి కల సాకారం కాదని చెప్పడానికి నిదర్శనం ఈ సంఘటన. 2003లో 8 కోట్ల పెట్టుబడి పెడితే 23 ఏళ్లు గడిచినా ఫ్లాట్లు చేతికి రాలేదు కదా! ఆయా బిల్డర్‌పై బాధితులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఆసక్తికరమైన ఈ సంఘటన ముంబైలో జరిగింది. వివరాల్లోకి వెళితే కలచౌకీలోని అంబేవాడిలో నివసిస్తున్న 71 ఏళ్ల మోహన్ లాల్ జన్మల్ రాజ్వత్ 2003 నుంచి గ్రూప్ మోడల్ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన ఎంఆర్ అనే గ్రూప్ స్థాపించి బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల నుంచి నిధులు సేకరించి రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడి పెట్టేవారు. ఫ్లాట్ అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను సభ్యుల మధ్య తమాషా ప్రకారం పంపిణీ చేసేవారు. ఈ క్రమంలో రాజ్వత్కు పరిచయం ఉన్న ఎస్క్యూఫిన్ మార్క్ యజమాని పరాస్ పోర్వార్ కళాచౌకీలోని అంబేవాడిలోని సర్వే నంబర్ 124 వద్ద అభివృద్ధి చేస్తున్న శాంతి దర్శన్ ప్రాజెక్టులో 2003లో రాజావత్ ఎంఆర్ గ్రూప్ ద్వారా ఈ ప్రాజెక్టులో 23,595 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 20 ఫ్లాట్లతో పాటు 21 పార్కింగ్ స్థలాల్లో పెట్టుబడి పెట్టారు. 2003 నుంచి 2007 మధ్య కాలంలో ఈ గ్రూప్ మొత్తం 8 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇందుకు ప్రతిగా పోర్వాల్ శాంతి దర్శన్ ప్రాజెక్టులోని 20 ఫ్లాట్లను కేటాయింపు లేఖలను ఇచ్చారు. ఫిబ్రవరి 10, 2005న ఎస్క్యూ ఫిన్మార్క్ పూర్తి చెల్లింపు పొందిన తర్వాత ఎంఆర్ గ్రూప్ పేరు మీద 14 ఫ్లాట్లు, 14 పోడియం పార్కింగ్ స్థలాలను రిజర్వ్ చేసినట్టు పేర్కొంటూ ఒక లేఖ జారీ చేసింది. 2006 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని, ఆపై ఫ్లాట్లను స్వాధీనం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే 2006లో నిర్మాణం 11వ అంతస్తుకు చేరుకున్న తర్వాత ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. 2010లో పరాస్ పోల్వాల్ శాంతి దర్శన్ ప్రాజెక్ట్, దాని బాధ్యతలతో పాటు ఎస్క్యూ ఫిన్మార్క్ 17,20,500 షేర్లను రోహన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన బిల్డర్ హరీష్ మెహతాకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ పెట్టుబడులకు సంబంధించి రాజావత్ హరీష్ మెహతాను కలిశారు. దీంతో మెహతా కొన్ని ఫ్లాట్లను కేటాయిస్తూ లేఖ ఇచ్చారు. అయితే కొత్తగా కేటాయించిన ఫ్లాట్లు మురికివాడల భూమిలో ఉన్నాయని రాజావత్ తరువాత గుర్తించారు. దీనిపై మెహతాతో మాట్లాడాలని రాజావత్ ప్రయత్నించినా వీలు పడలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.